ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందండి? ఆనంద్ ఫోన్ ఆఫ్లో ఉందండి. మళ్ళీ తను ఫోన్ ఆన్ చేస్తే తప్ప తనను ట్రేస్ చేయలేం. వసు, ఏంటక్క? జరిగిందంతా మీ బావగారు చెప్పారు. సుమిత్ర మేడం కోసం చెయ్యని నేరాన్ని నీ మీద వేసుకోవడమేంటి? నువ్వు అరెస్ట్ అయ్యి స్టేషన్కి వెళ్ళడమేంటి? ఇంత పెద్ద కేసులోంచి బయటపడగలమా? తప్పు చేసిన వాడు దొరికితేనే వసుగారు కేసులో నుంచి బయటపడతారు వదినా. కావాలని తప్పు చేసిన వాళ్ళు ఎలా దొరుకుతారు అభి? సుమిత్రాదేవి గారు మంచివారు కాదనను, కానీ ఇంత పెద్ద కేసు మీద వేసుకుంటే ఎలా? వాళ్ళు డబ్బున్నవాళ్ళు ఏదోలా బయటపడతారు, మనమెలా బయటపడతాం? సుమిత్రాదేవి గారు హాస్పిటల్లో ఉన్నారు బావగారు. ఆవిడ ప్రాణాపాయంలో ఉన్నారు. ఈరోజు కూడా ఆవిడ మీద హత్యా ప్రయత్నం జరిగింది. అవన్నీ కాపాడుకోవాలి. ఆవిడ ప్రాణాలతో ఉంటే ఎంతో మంది జీవితాలు సంతోషంగా ఉంటాయి. నిజమే వసు, కానీ త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. అదంతా నేను ఆలోచించలేదక్క. ఆవిడ పరువును ప్రాణాలను కాపాడాలనుకున్నాను. ఆవిడెంతో మందికి సాయం చేశారు. ఆవిడికి సాయం చేద్దామనుకున్నాను. మన శ్రావ్యకి బంగారం కొనడానికి సాయం చేసింది కూడా సుమిత్రాదేవి మేడం గారే వదినా. మేము ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆవిడ కనిపించి విషయం తెలుసుకుని అప్పటికప్పుడు 15 లక్షలు అప్పిచ్చారు. అందువల్లే మన గండం గడిచిందక్క. ఇల్లు తాకట్టు పెట్టాల్సిన అవసరం తప్పింది. ఆవిడ అప్పిచ్చిందని ఆవిడ కోసం నువ్వు అరెస్ట్ అవ్వాలా వసు? ఏంటి వసు ఇది? శ్రావ్య పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చడానికి అభి తన కిడ్నీ దానం చేశాడు. ఇప్పుడు శ్రావ్య నగల కోసం నువ్వు చెయ్యని నేరాన్ని ఒప్పుకుని అరెస్ట్ అయ్యావా? ఎందుకు ఇలా చేస్తున్నారు? వదినా, శ్రావ్య మా బాధ్యత. తను సంతోషంగా ఉండాలి. శ్రావ్య కోసం మీరు ఇబ్బంది పడతారా అభి? కోరి కష్టాలు తెచ్చుకుంటారా? తలకు మించిన భారాన్ని తలకెత్తుకోకూడదని నాన్న చెప్పేవారు కదా. శ్రావ్య మాకు భారం కాదు బావగారు, మా బాధ్యత. శ్రావ్య మీ కూతురు మాత్రమే కాదు, మా కూతురు కూడా. అప్పుడు అభి చేసిన పని వల్ల తన ఆరోగ్యం పాడైంది. ఇప్పుడు నువ్వు నీ జీవితానికి మచ్చ తెచ్చుకుంటున్నావు వసు. చెయ్యని తప్పును మీదేసుకుని ఆఫీసులో చెడ్డ పేరు తెచ్చుకున్నావు. నీ ఉద్యోగం పోయింది. రేపు అసలు నేరస్తులు దొరకపోతే నీకు జైలు శిక్ష కూడా పడుతుంది. వసు వదినకి శిక్ష పడదొదిన. అంతదాకా వస్తే నేను అఖిల్, నన్ను ఆపొద్దున. నిజమేంటో అందరికీ తెలియాల్సిందే. ఇప్పుడు నిజం చెప్పాల్సిన అవసరం లేదు అఖిల్. అసలు నేరస్తులు త్వరలోనే దొరుకుతారు. అప్పటి వరకు నోరు విప్పకు. ఈ కేసులో అఖిల్ కూడా సంబంధం ఉందా వసు? వీడి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? లేదన్నయ్య, ఇందులో అఖిల్ తప్పేం లేదు. మరి అఖిల్ ఏదో నిజం గురించి చెప్తున్నాడు. అన్ని నిజాలు అసలు నేరస్తుడు చెప్తాడక్క. అఖిల్కి ఇందులో భాగం లేదు. నిజంగా మా ఆయనకి ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు ఏదేదో ఊహించుకోకండి. మా ఆయన ఏ తప్పు చేయలేదు. అఖిల్ తప్పు చేయలేదు సరే, నువ్వు చేసిందేంటి హారిక? వసు స్థానంలో నువ్వు మేనేజర్ ఎలా అవుతావు?
నేనేమి వసు అక్క ప్లేస్ ని బలవంతంగా లాక్కోలేదే. చలపతి గారే వసు అక్కని జాబ్ లోంచి తీసేశారు. ఆ జాబ్ నాకిచ్చారు. ఆ వెదవిస్తే నువ్వు తీసుకుంటావా? ఆ పోస్ట్ నీకు వద్దని నేను చెప్పాను కదా. నా మాట ఎందుకు వినలేదు నువ్వు? పెద్ద పోస్ట్ ఇస్తుంటే నేనెందుకు వద్దనాలి? నేను అడగకుండానే ప్రమోషన్ ఇచ్చారు. అదే ప్రమాదమమ్మా. కష్టపడకుండా వచ్చింది మంచిది కాదు. అదే నేను చెప్పానురా, ఇది వింటేగా. మేనేజర్ పోస్ట్ వచ్చిందని తెగ సంబరపడిపోతోంది. వసు అక్కకి మేనేజర్ పోస్ట్ వచ్చినప్పుడు మీరందరూ ఇలాగే అపోజ్ చేశారా? ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు? వదినకు తన అర్హతను బట్టి ఆ జాబ్ వచ్చింది. అంటే నాకు అర్హత లేదా? వసు అక్క గ్రాడ్యుయేట్ అయితే నేను కూడా గ్రాడ్యుయేట్ని. వసు అక్క కన్నా నేనే తక్కువ? ఆఫీసులో చేరిన వెంటనే వసు వదిన చాలా ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా చేసింది. తనేంటో ప్రూవ్ చేసుకుంది. నువ్వేం చేసావు? టైంపాస్ తప్ప. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కదా, నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను. వసుని కాదన్న అవకాశాన్ని నువ్వెలా తీసుకుంటావు హారిక? నువ్వు వసు చెల్లెలివి, ఒకే ఇంట్లో ఉంటున్నాం. నేను వసు అక్క చెల్లెళ్ళని ఆఫీస్లో చెప్పుకోలేదు కదక్కా. మన రిలేషన్ని ఆఫీస్లో దాచిపెట్టాం కదా. వసు నీకేమవుతుందో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. వసుకి జరిగిన అన్యాయానికి నువ్వు రెస్పాండ్ అవ్వాల్సింది. మేనేజర్ పోస్ట్ వద్దనాల్సింది. మీరు కూడా ఏంటి బావగారు, వసు అక్క తప్పు చేసింది, జాబ్ నుంచి తీసేశారు. హారిక, వదినని ఇంకొక మాట అన్నావంటే చంపేస్తాను. వదిన తప్పు చేయడం ఏంటి? తప్పు చేశానని తనే ఒప్పుకొని వసు అక్క స్టేషన్కి వెళ్ళొచ్చింది కదా. వదిన ఎందుకు అరెస్ట్ అయిందో తెలుసా నీకు? అసలు జరిగిందేటో చెప్పరా? అసలు ఆగఖిల్, ఇప్పుడేం మాట్లాడొద్దు. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? వసు అక్క మేనేజర్ అయితే అభిబావ్ గారు సంతోషించారు. తాను తక్కువ పోస్టులో ఉంటూ పెద్ద పోస్టులో ఉన్న వసు అక్కని గౌరవించారు. అలా మీరెందుకు ఫీల్ అవ్వరు? ఎందుకు మీకు ఈగో? ఇది ఈగో కాదు. ఇంకేంటి? నీకెలా చెప్పాలి? ఆ చలపతిగాడు నీకు ప్రమోషన్ ఇవ్వడం నాకు నచ్చలేదు. నీకు ప్రమోషన్ ఇచ్చుంటే హ్యాపీయేనా? నాకివ్వడం వేరు, నీకివ్వడం వేరు. తేడా ఏముంది? ఏమీ తేడా లేదు. నీకు కుళ్ళు, జలసి. నాకు ప్రమోషన్ రావటం మీకెవ్వరికీ నచ్చలేదు. ముఖ్యంగా అభిబావ్ గారికి, వసు అక్కకి నచ్చలేదు. మీరంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, నన్ను పరేదాన్ని చేస్తున్నారు. హారిక, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.